క్రేజీ కపుల్ మేట్ ఫర్ ఈచ్ అదర్. దువ్వాడ జంట రూటే సపరేటు. ప్రపంచమంతా ఏమైనా అయిపోని, రాజకీయాలు ఎలాగైనా ఉండని, అనుకునే వాళ్ళేమైనా అనుకొని, తిట్టుకునే వాళ్ళేమైనా తిట్టుకొని, వి డోంట్ కేర్, మేమింతే అన్నట్టుగా ఉంటారు వారిద్దరు. అందుకే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి జంట టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది తెలుగు స్టేట్స్లో. అతని ఏజ్ 60కి దగ్గరలో ఉంది, ఆమెమో జస్ట్ 40 చేంజ్. ఇద్దరి మధ్య బాగా ఏజ్ గ్యాప్ ఉన్న కొత్త జంటలా కలిసి ఉంటారు. లేటెస్ట్గా పెళ్లి రోజు వేడుకలు కూడా జరుపుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్ ఈ జంటకి బంతిపూల దండేసి వారితో కేక్ కూడా కట్ చేయించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దువ్వాడ కపుల్స్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్లు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు, పాత వీడియోను కొత్తగా వైరల్ చేస్తున్నారు. దువ్వాడ అనగానే ఆటోమేటిక్గా ట్రెండింగ్ అవుతుంది. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, వారికి ఇప్పటికీ అఫీషియల్గా పెళ్లి కాలేదు, అన్అఫీషియల్గా చేసుకున్నామని చెబుతున్నారు. 2 ఏళ్లుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు, లివింగ్ టుగెదర్, డేటింగ్. ఇలా ఎవరేమనుకున్నా తాము మాత్రం భార్యాభర్తలమని అంటున్నారు వాళ్ళు. భార్య వాణితో కోర్టు కేసులు ముగిశాక అధికారికంగా మరోసారి పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. అప్పటి వరకు దొంగ పెళ్లితో దొరలాంటి జీవితమే. ఇక తిరుమలలో మాధురి చేసిన రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్రని లంగా ఓణిలో లేడి పిల్లల గెంతులేస్తూ హైలుపోయింది. మాధురి రీల్స్ పై కాంట్రవర్సీతో పాటు ఆమె అందానికి కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. మేడం స్లిమ్ అయినట్టుంది, మేడం సార్ మేడం అంతే అంటూ దువ్వాడ ఫ్యాన్స్ అయితే పోస్టులు పెడుతున్నారు. ఆ రీల్స్ ఎపిసోడ్స్కి కంటిన్యూస్గా ఇప్పుడు మ్యారేజ్ డే కేక్ కటింగ్ వీడియో కూడా మీడియాలో హంగామా చేస్తుంది. బంతిపూల మాలతో మాధురి, శ్రీనుల చరిష్మా మామూలుగా లేదు అంటున్నారు. వాళ్ళిద్దరూ అంతే, ప్రతిదీ పండగలా చేసుకుంటారంతే. ఇటీవల కూతురు హాఫ్ సారీ ఫంక్షన్లో వాళ్ళ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. బాలీవుడ్ సాంగ్కి మనోడు హీరోలా ఫీల్ అవుతూ రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మాధురి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంటే తెగ సిగ్గుపడ్డారు. షష్ఠి పూర్తి వయసులో దువ్వాడ కోసం ఒక బిడ్డను కనే పనిలో ఉన్నారు దివ్యల. ఈ విషయం పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అయితే మగపిల్లాడే పుడతాడని, దువ్వాడకి వారసునిస్తానని మాధురి ముచ్చట పడుతున్నారు. మరి ఈ వయసులో ఆ ముచ్చట తీరేనా? భార్య వాణిని వదిలేశారు శ్రీను, పిల్లల్ని ఇంట్లో నుంచి తరిమేశారు. మాధురితో సరికొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. 58 ఏళ్ల ఏజ్లో కూడా దసరా బుల్లోడేలా ఎంజాయ్ చేస్తున్నారు. మాధురి అంతే మాధుర్యం పంచుతున్నారు. దువ్వాడను పూల రంగంలా చూసుకుంటున్నారు. వీళ్ళ ఎవ్వారం భరించలేకే అన్నట్టు ఇప్పటికే శ్రీనుపై కూడా వేటు వేసింది వైసీపీ. అయినా వాళ్ళు డోంట్ కేర్, రాజకీయాలేమో కానీ తాము మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పార్టీలు, సరదాలు, ఇంటర్వ్యూలు, రీల్స్తో రెగ్యులర్గా న్యూస్లో ఉంటున్నారు ఈ కపుల్స్.